బీజేపీ విషయానికి వచ్చేసరికి తెలంగాణ బీజేపీలో తాజా పరిణామాలు ఆసక్తిగా మారాయి. హుజురాబాద్ బీజేపీ పాలిటిక్స్ హైదరాబాద్ సామీర్పేటకు చేరాయి. ఈటెల రాజేందర్ వెంట 20 ఏళ్లుగా నడుస్తున్న తమకు బీజేపీలో పార్టీ పదవులు బాధ్యతలు దక్కడం లేదని ఈటెల అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు హుజురాబాద్ బీజేపీ నేతలు కార్యకర్తలు ఇవాళ ఉదయమే పెద్ద సంఖ్యలో సామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీలో ప్రయారిటీ లేదని, బండి సంజయ్ వర్గం తమను పట్టించుకోవడం లేదని ఈటెల వర్గానికి చెందిన హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ తమను పట్టించుకోవడం లేదని ఈటెల వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం తెలంగాణ బీజేపీలో సంచలనంగా మారాయి. ఇక తెలంగాణ బీజేపీలో తాజా పరిణామాలు ఆసక్తిగా మారాయి. హుజురాబాద్ బీజేపీ పాలిటిక్స్ హైదరాబాద్ షామీర్పేటకు చేరాయి. ఈటెల రాజేందర్ వెంట 20 ఏళ్లుగా నడుస్తున్న తమకు బీజేపీలో పార్టీ పదవులు బాధ్యతలు దక్కడం లేదని ఈటెల అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు హుజురాబాద్ బీజేపీ నేతలు కార్యకర్తలు ఇవాళ ఉదయమే పెద్ద సంఖ్యలో సామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసానికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ఈటెల వర్సెస్ బండి సంజయ్ ఏ విధంగా చూడాలి? అసలు ఏం జరుగుతుంది బీజేపీ పార్టీలో? ప్రస్తుతం బీజేపీలో రెండు వర్గాలుగా విడిపోయారు. హుజురాబాద్ వర్సెస్ కరీంనగర్ అన్నట్టుగా కూడా కొంత అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ సహకరిస్తున్నాయి. బీజేపీ అంతా కూడా ఒకటే వర్గము, ఎలాంటి వర్గాలకు తావు లేదని చెప్పేసి మొన్న తాజాగా 2 రోజుల క్రితం బండి సంజయ్ హుజురాబాద్ కి వెళ్లారు. అక్కడ ఏదైతే స్కూల్ స్టూడెంట్స్ కి సైకిళ్ల పంపిణీ చేశారు. ఆ పంపిణీలో భాగంగా కొన్ని అధికారిక కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసిన అనంతరం తను ఒక సమావేశంలో మాట్లాడుతూ బీజేపీలో ఎలాంటి వర్గాలు ఉండవు, ఉన్నదాల్లో ఒకటే వర్గం, అది మోదీ వర్గం. ఎవరు కూడా పర్సనల్ గా సొంత వ్యక్తులకు జై కొడితే మాత్రం ఎలాంటి పదవులు వరించవు. ఎక్కడ కూడా జై ఈటలా ఉండడు, జై బండి ఉండరు, ఖచ్చితంగా జై బీజేపీ మాత్రమే అనాలి అనేటువంటి ఒక కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో అక్కడ కొంత తీవ్రత చర్చకు దారి తీశాయని చెప్పేసి. అయితే గత కొంతకాలంగా కూడా ఇటు బండి సంజయ్ వర్గీయులు ఎక్కడ కూడా ఈటల వర్గం వారికి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక్కడ జరిగినటువంటి అధికారిక కార్యక్రమాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి మాకు ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు అన్నట్టు కూడా వాళ్ళు కొంత వాపోతున్నటువంటి సందర్భంలో తర్వాత బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ కొంత హాట్ టాపిక్ గా మిగిలాయి. అయితే అప్పటి నుంచి కూడా కొంత ఈటెల వర్గంలో కొంత కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. అప్పటికి అంటే మనకి ఎక్కడ కూడా ప్రాధాన్యత లభించడం లేదు, మనం ఇక్కడ ఉండేందుకు అని కూడా కొంత వాళ్ళు అవమానం పాలైనట్టుగా కూడా కొంత వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ మండల స్థాయి నాయకులు కూడా కొంత మీటింగ్ పెట్టుకొని అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటే కూడా వాళ్ళు చర్చలు చేస్తారు. అయితే అనంతరం దాని తర్వాత కూడా కొన్ని పరిణామాలు చేసుకున్నాయి. 2022లో
అంటే బీజేపీ పార్టీలో చేరినటువంటి గౌతమ్ రెడ్డి కూడా తాజాగా రాజీనామా చేశారు. ఈ పార్టీలో ఉండలేనంటూ కూడా వాళ్ళు రాజీనామా చేయడం కూడా కొంత కలకలం సృష్టించింది. అయితే నేను చాలా విధేయుడుగా ఉన్నాను. 2022లో పార్టీ జాయిన్ అయినప్పటి నుంచి కూడా పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినారో పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నాను. ఇక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు. పార్టీ ఇచ్చినటువంటి పనులను మాత్రం నేను బాధ్యతగా నిర్వహిస్తున్నాను. కానీ ఎక్కడ కూడా మాకు ప్రాధాన్యత లభించడం లేదంటూ కూడా జిల్లా హుజురాబాద్ నియోజకవర్గానికి కన్వీనర్ గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి కూడా తన ప్రాథమిక సభ్యత్వానికి అంతేకాకుండా క్రియాశీల సభ్యత్వానితో పాటు కన్వీనర్ గా ఉన్నటువంటి పోస్ట్ కూడా రాజీనామా చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే 2 రోజుల తర్వాత ఖచ్చితంగా మనం మీటింగ్లు కలుద్దాము, అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుందాము, అసలు పార్టీలో కొనసాగాలా వద్దా, ఇట్లాంటి అవమానాలను భరించే ఉంటూ కూడా మనం పార్టీలో కొనసాగలేమంటూ కూడా వాళ్ళు నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం హుజురాబాద్ వర్గీయులంతా కూడా ఈటెల రాజేందర్ శామీర్పేటలో ఉన్నటువంటి ఈటెల ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళతో చర్చలు జరుగుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. గత 20 ఏళ్ళు కూడా మేము మీ వెన్నంటే ఉన్నాము, మీరు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వస్తున్నాము. కానీ గత కొంతకాలంగా బీజేపీ చేరినప్పటి నుంచి కూడా మేము అవమానాలు పాలవుతున్నాము. ఇప్పుడు పూర్తి స్థాయిలో అది పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇలాంటి అవమానాలు భరిస్తూ మేము పార్టీలో కొనసాగలేమంటూ కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మేము పార్టీలో ఉండాలా ఉండొద్దా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తుంది. మేము ఇన్ని రోజులు మీతో ఉన్నందుకు మాకు అన్నం పెడతారా, అంటే మా కడుపుకు అన్నం పెడతారా, మా కడుపులో మట్టి కొడతారా అంటే కూడా కొంత వాళ్ళ ఆవేదనంగా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరితో చర్చలు కొనసాగించారు. అయితే ప్రస్తుతం మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు వచ్చేటువంటి పార్టీ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు పదవులు లభించేలా మీరు నిర్ణయం తీసుకోవాలంటే కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్, అంతేకాకుండా గత కొంతకాలం కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి, పార్టీలో ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకి పదవులు లభిస్తాయని చెప్పేసి పార్టీ క్యాడర్ తో పాటు కొంతమంది నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మనం ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈటెల వర్గం చెప్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా ఎక్కడ ఎలాంటి వర్గాలు లేవు, నాకు ఎలాంటి అంటే సామరస్యంగానే వెళ్ళాలి, ఖచ్చితంగా నాకు బండి సంజయ్తో ఎలాంటి అంటే వివాదం లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో మీరు ఈ విషయాన్ని ముందే చెప్తే మేము ఇక్కడ వరకు వచ్చే వాళ్ళం కాదు కదా అనేది కూడా అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే కొంత మేరకు అంటే ఇట్లాంటి చర్చలు జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా అంటే ఎలాంటి వివాదాలకు పోకుండా అన్ని కూర్చొని అన్ని సమస్యలు పరిష్కరించుకుందాము అనేది కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో హుజురాబాద్ లో చాలా మంది బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చుట్టే తిరుగుతున్నారు. అసలు మేము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోవడానికి కూడా కొంత మాకు అవమానంగా ఉంది. వాళ్ళు అవమానించే విధంగా కూడా అక్కడ అంటే వాళ్ళు అట్లాంటి అట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం కాబట్టి అవమానించే విధంగా కూడా మాట్లాడుతున్నారు. అలాంటి అవమానాన్ని మేము భరించలేమంటూ కూడా ఆవేదనను వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది వారు. రైట్, ఆల్రెడీ నిన్నే చూసాము భవిత, ఎవరు కూడా బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు కూడా అనుమతి లేకుండా ప్రెస్ మీట్ల ముందు కానీ లేదంటే మీడియా ముందు కానీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొద్దంటూ నిన్నే జారీ చేశారు. అయినా కానీ ఈరోజు సడన్గా వచ్చేసరికి ఈటెల వర్సెస్ బీజేపీ, వీళ్ళేమో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ దగ్గరికి రావటం, మీటింగులు పెట్టడం, ఈ విషయం మీద ఎస్పెషల్లీ మొన్నే బాధ్యతలు చేపట్టిన రామచంద్ర ఏమన్నా రియాక్ట్ అయ్యేందుకు ఏమన్నా తెలుస్తుందా, రియాక్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, ఎలా ఉండిపోతుంది అసలు? అయితే నిన్న జరిగినటువంటి తాజా పరిణామాలు మనం చూసినట్లయితే అయితే గత కొంతకాలంగా పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా పార్టీ లైన్ తో లోబడి మాట్లాడాలి. ఎక్కడ కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా కూడా ఎవరి పర్సనల్ గా తీసుకున్నటువంటి లైన్ కూడా అది ఖచ్చితంగా పార్టీ లైన్ కిందనే భావిస్తారు ప్రతి ఒక్కరు. కాబట్టి కొంత వాళ్ళ నోటిని అదుపులో పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడదని చెప్పేసి కూడా గత కొంతకాలంగా కూడా బీజేపీలో చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న తాజాగా అంటే ప్రెస్ మీట్ అంటే ప్రెస్ నోట్ కూడా విడుదల చేస్తారు. ఇది కేవలము ఏదైతే రాజాసింగ్ రాజీనామా తర్వాత కేంద్రం అంటే అధిష్టానం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన తర్వాత అనూహ్యంగా తెరపైకి మాధవలత మరొకసారి బయటకు వచ్చారు. గత కొంతకాలంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా తను సైలెంట్ గా ఉన్నారు. ఎప్పుడైతే రాజీనామా గోషమాల్ ఎమ్మెల్యే నేను పార్టీలో ఉండాలని రాజీనామా చేయడము, దాని తర్వాత అధిష్టానం యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి కూడా మాధవలత మరొకసారి తెరపైకి వచ్చి అనుగుణంగా తన ఇష్టం వచ్చినటువంటి రీతిలో కామెంట్స్ చేయడం మొదలు పెట్టింది. అసలు రాజాసింగ్ తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, రాజాసింగ్ పార్టీకి ఏం చేయలేదు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా రాజాసింగ్ విషయంలో ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఉన్నటువంటి నేతలందరికీ కూడా సూచించిన నేపథ్యంలో మాధవలత మళ్ళీ కొత్తగా తెరపైకి రాజాసింగ్ పేరును తీసుకొస్తూ రాజాసింగ్ కనుక అంటే గోషమాల్లో ఉప ఎన్నిక వస్తే కనుక ఖచ్చితంగా నేను పోటీకి సిద్ధాము అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ వాళ్ళకి క్లియర్ గా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మొన్న ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులతో కూడా
డైరెక్ట్ గా కాల్ చేపించి మీరు ఇలాంటి పార్టీకి అనుగుణంగా మాట్లాడే తప్ప పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినప్పటికీ మళ్ళా తనకు ఇష్టమైన మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా తను అనిత్య వ్యాఖ్యలు చేస్తుంటే నేపథ్యంలో నిన్న సీరియస్ గా కూడా ఇలాంటి ప్రశ్నలు పెట్టి ఖచ్చితంగా పార్టీలో ఎవరైనా సరే ఎలాంటి స్థానంలో ఉన్నా సరే కార్యకర్త స్థాయి నుంచి ఎంత పెద్ద స్థాయి అయినా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా వేటు తప్పదంటూ కూడా కొంత హెచ్చరికలు జారీ చేసినట్టు నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ రోజు తాజాగా అంటే గత కొంతకాలంగా హుజురాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ కలవరం నేపథ్యంలో ఇది మాత్రం తారాస్థాయికే చేరేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న వాళ్ళ హెచ్చరికలు జారీ చేయడము దానికి అనుగుణంగా ఒకవైపు కార్యకర్తలు గత కొంతకాలంగా వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందులను చెప్పుకోవడానికి ఈటల రాజేందర్ నివాసానికి రావడం, ఈటల రాజేందర్ వాళ్ళందరితో కలిసి మాట్లాడడము, చర్చలు చేయడం ఇదంతా కూడా ఒకవైపు బండి సంజయ్ వర్గంతో వర్సెస్ ఈటల రాజేందర్ వర్గంగా మారిన నేపథ్యంలో ఒకవేళ దీనిపైన బండి సంజయ్ ఎలా స్పందిస్తారా లేదంటే అంటే నిన్ననే ఏదైతే ఆదేశాలు జారీ చేసినటువంటి రామచంద్రరావు అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మళ్ళొకసారి వీళ్ళ వర్గం ఎలాంటి వర్గాలు లేవని చెప్పేసి వాళ్ళు కూడా పదే చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరిని పిలిచి మళ్ళొకసారి వాళ్ళు మీటింగ్ పెట్టి అంటే సమావేశం పెట్టి అందరూ కలిసికట్టుగా పోరాడాలని చెప్తారా లేదంటే వాళ్ళ పైన ఎలాంటి వేటు విధిస్తారని మాత్రం వేచి చూడాల్సిన అంశంగానే మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ బోత్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్.